గురుం భజే. పూజ్యశ్రీ నేడు పూజించబడుతున్నటువంటి స్వామివారికి ముందుగా నా శిరస్సాష్టాంగ నమస్కారములు. అట్లాగనే మరి వేదికను అలంకరించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి చెన్నయ్య స్వామివారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా భగవతి శిరస్సాష్టాంగ నమస్కారములు అర్పిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి కార్యకర్తమైనటువంటి హజరత్ రెడ్డి గారికి, అమ్మగారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సభాసదైనటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి ఎందుకు నమస్కారాలు చేస్తున్నానంటే, మీరందరూ కూర్చొని శ్రద్ధగా వింటుంటేనే ఇక్కడ మేము చెప్పగలుగుతాము. వినేవాళ్ళు లేకుంటే చెప్పేవాళ్ళు ఎవరు చెప్పలేరు కనుక వింటున్నందుకు మీకు కూడా నమస్కారం చేస్తున్నాము. కృష్ణప్రభులు కూడా చెప్పేవారి కంటే వినేవారే ఘనులని ఒక సందర్భంలో సంబోధించారు. కనుక వినేవారే గొప్పవారని సదుద్దేశంతో నేను మీకు నమస్కరిస్తున్నాను. ఈరోజు చాలా సుదినము. ఎందుకనగా ఇది మామూలు పౌర్ణమి కాదు, గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి మొదట మరి వేదవ్యాసులు ఆయన వేదం ఒకటిగా ఉన్నదాన్ని 4గా విభజించి 4 వేదాలుగా యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం 4 పేర్లు పెట్టి రచించిన మహాత్ములు కనుక ఆయనకు వేదవ్యాసాన్ని పేరు వచ్చింది. వారి గురుదేవులైనటువంటి వారికి ఈ యొక్క గురు పౌర్ణమి అని చెప్పి పూజా కార్యక్రమం జరుపుకున్నట్టుగా మహాత్ములు తెలియజేస్తున్నారు. మరి మనకు అందరికీ తెలిసినటువంటి వారు కృష్ణప్రభులు. వారు మనకి కందార్థాలు రాసి ఉన్నారు. కృష్ణప్రభుల కందార్థాలు రాని వారంటూ మన సాంప్రదాయం ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. అయితే కృష్ణప్రభులు రాసిన కందార్థానికి ఆ పుస్తకానికి పేరు ఏంటంటే, పూర్తి పేరు అందరి కందార్థాల పుస్తకం అంటారు. శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అని పేరు పెట్టారు. అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని వారు ఆ గ్రంథం యొక్క పేరులోనే ఇమిడ్చారు. ఆ గ్రంథం యొక్క పేరును సద్గురుముఖంగా విచారించి దాని భావన ఎదిగితే ఆ గ్రంథాలు అన్నిటి యొక్క సారాంశాన్ని ఎదిగినటువంటి వారు అవుతామని మహాత్మా ఆ గ్రంథానికి పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు. అయితే ఇక్కడ శక్తి అనేటువంటిది ద్వయంగా ఉన్నది. శక్తి అనగా ఒక పదార్థము, ఆ పదార్థము ద్వయముగా 2గా ఉన్నది. ఆ 2 ఏంటి అని విచారిస్తే, ఒకటి క్రియాశక్తి, రెండవది జ్ఞానశక్తి. ఈ క్రియాశక్తి జ్ఞానశక్తులతో కూడుకున్నటువంటిదే పదార్థం. అయితే ఆ పదార్థం ఏంటి, దానికి ఎరుకని పేరు పెట్టారు. ఆ పదార్థం అంటే ఇక్కడ క్రియాశక్తి అనగా మన దేహమే, జ్ఞానశక్తి అనగా దేహి అంటే ఆత్మని కానీ, దాన్ని సత్యానంద బ్రహ్మం కానీ, మరి దేహి అని కానీ మనం ఎన్నో విధాలుగా చెప్పుకుంటాము. కాబట్టి ఈ దేహీ దేహముల రెండుకే అక్కడ ద్వయం అని పేరు. శక్తి ద్వయ నిరాశకమైన సద్గురుముక్తగా ఆ 2ని విచారించి ఆ 2ని నిరాశ చెందితే, అంటే అవి 2 మిథ్యని నీకు ఎప్పుడైతే గురుముక్తగా విచారించి నీవు ఆరోహణ చెందుతావో, శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణము ఆ 2 నిరాశ చెందిన తర్వాత ఉండేటువంటిది శుద్ధమైనటువంటిది అనగా స్వచ్ఛమైనటువంటి నిర్గుణము, గుణము లేనటువంటి శుద్ధ నిర్గుణం తత్వము. ఆ యొక్క నిర్గుణమైనటువంటి ఆ గుణాతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అట్టి తత్వాన్ని మన వారు పరిపూర్ణమని, బట్టబయలని, ఇక ఆ తర్వాత తత్రహితమని ఎన్నో చెప్పుకుంటున్నారు బదులు పేరుతో. అటువంటి యొక్క పరిపూర్ణ స్థితిని తెలియజేసేటువంటి యొక్క ఈ కందార్థ ధరువులు అని చెప్పి ఆ గ్రంథానికి వారు ఆ పేరు పెట్టారు. మరి మన సాంప్రదాయంలో ముఖ్యంగా మనకు ఎరుక, పరిపూర్ణమని ఈ 2 మీద మనం విచారం చేస్తుంటాము. మరి ఇక్కడ నేను కూడా ఆ ఎరుక పరిపూర్ణాల గురించి చెప్తాను. సత్యమగు పట్టబయలు అసత్యం ఎరుక నెరిగి సద్గురు కృపటే, సత్యము కాదని ఎరుకను సత్యముగా నన్నియుంటే చాలన్నా, వాణితోటి సాటవారన్నా, నిత్యమూలనే నిర్ణయ నెరుగాక నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలన్నా, వాణితోటి సాటవారన్నా. సత్యముకు బట్టబయలు. అయితే ఈ బట్టబయలు ఎలాంటిది, సత్యమైనటువంటిది. అంటే ఇది సనాతనమైనటువంటిది,
సత్యమైనటువంటిది, అలాత్మ సగోచరమైనటువంటిది, నామరూపక్రియ రహితమైనటువంటిది. దీన్ని పలుకుదామంటే పలక సత్యం కానటువంటిది, లేదా అంటే అంతటా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది సత్యమైన బట్టబయలు అని చెప్తాడు. దానిని కృష్ణప్రభులు కంద పద్యాలు చెప్తాడు, బట్టబయలు అంటే ఏంటిదయా అని. మరి మనకు మహాత్ములు బట్టబయలు అంటే అంతటా ఉన్నది, అది సూర్యుడు మోపం సందు లేకుండా సర్వత్రా ఉన్నది, అది మన రాకుండా ముందు ఉన్నది, మన వచ్చాక ఉన్నది, అంతటా అదే ఉన్నది అన్నప్పుడు అందులో మనం కూడా ఉన్నాం. మరి ఆ బట్టబయలు ఒకరికి అవకాశం ఇవ్వదు, ఒకరికి అవకాశం కోరదు, అటుని బట్టబయలు. మరి వెనక ఉంది, ముందు ఉంది, కింద ఉంది, పైన ఉంది అనుకుంటే అది అన్నిటికీ అవకాశమే ఇస్తుంది. దాన్ని భూతబయలు అని చెప్పారు మహాత్ములు. అయితే కృష్ణరాజు ఏం చెప్పారు? బయలనిన నేను లేనిది ఏమన్నారు? బయలనిన నేను లేనిది, బయలనిన ఉపాధి కానపడనది ఎప్పుడం, బయలనిన పలుకులేనిది, బయలిట్టిది ఎనుసు తెలియబడదెవ్వరికి. ఆ బయలనగా ఎట్టిదంటే నేను లేనిది. ఆ నేనంటే ఏంటి? నేనంటే ఎరుకే, ఆ ఎరుకే ఆత్మ, ఆ ఆత్మే ప్రణవము, అదే శబ్దము. అటువంటి యొక్క నేను అనేటువంటి ఎరుక లేనటువంటి స్థితి ఏదైదో గురుముఖ ద్వారా మనం విచారించి తెలుసుకుంటున్నామో అతిది బయలునాయన అని అక్కడ బయలనిన నేను లేనిది, బయలనిన పలుకు లేనిది. అది పలికేది కాదు, దాన్ని పలుకుదామని ఇప్పుడంటే పలక సత్యం కాదు. అయితే మనకు తెలియబడదా? గురుముఖగా విచారించినప్పుడు మనకు తెలియబడుతుంది, కానీ తెలుసుకున్న దాన్ని చెప్పడానికి మనకు సత్యం కాదు. అయితే మనం తెలుసుకున్న దాన్ని ఎందుకు చెప్పలేరు అని మహాత్ములు కొందరు అడగవచ్చు. దానికి చిన్న ఉపమానం చెప్తాము. మనం నిత్యము అందరం నెయ్యి తింటాము. నెయ్యి రుచిని చెప్పాలంటే ఎవరైనా చెప్తారా? రుచులు ఎన్ని ఉంటాయి మనకు? రుచులు 6 ఉన్నాయి: ఉప్పు, పులుపు, వగరు, తీపి, చేదు, కారం. అయితే ఈ నెయ్యి ఈ 6 రుచులలో ఏ రుచికి సంబంధమైందని చెప్తారా? ఎవరు చెప్పలేరు. అయితే నెయ్యి రుచి లేదా? ఉంది. తినటం లేదా? తింటున్నాం. మరి నువ్వు తినేటువంటి నెయ్యినే రుచి చెప్పడానికి సత్యం కాదు. కమ్మంగా ఉంది, బాగా ఉంది, రుచిగా ఉంది అంటారు, కానీ ఈ 6 రుచులలో ఏ రుచికి సంబంధమైంది కాదు. ఆ విధంగా సద్గురు సేవ చేసి వారి కరుణకు పాత్రమైతే ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని మనం నెయ్యిని తిన్నట్టుగానే దాన్ని ఆ భావన కలిగిస్తాం. దాన్ని చెప్పడానికి మనకు శక్యం కానటువంటిది. అందుకని అది పలుకు లేనిది, దాన్ని పలుకుదామంటే మనం కనుక శక్యం కానటువంటిది. బయలనిన ఉపాధి కానపడనిది ఎప్పుడు, దానికి ఏ ఉపాధి లేదు, అది ఏ ఉపాధిలో ఉండదు, అది ఉపాధి రహిత స్థితం. ఎందుకు? అంతటా అదయ్యే ఉన్నది కాబట్టి దానికి ఉపాధి లేదు. ఇంకా కాబట్టి ఉపాధి లేదు. బయలు ఇట్టిది ఎందుకు తెలియబడదు ఎవరికి? అది ఇట్టిది అని తెలియబడదు ఎవరికి? ఎందుకు తెలియబడదు? దాన్ని విచారిస్తూ దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయాణం చేస్తే నీవే అక్కడ రహితమవుతున్నావు. లేకుండా అక్కడ నీ రహితమే బట్టబయలని మహాత్ములు చెప్పి ఉన్నారు. నీ రహితాన్ని నీవెట్లేదవుతావు, ఎరగలేవు. కాబట్టి నీ రహిత స్థితిని నీవు ఎరగలేవు కనుక నీవు రహితం కావడమే బయలు కనుక అది ఇటుదని నీవు చెప్పడానికి సత్యం కాదని మహాత్ములు అక్కడ మనకు బయలుని తెలియజేశారు. దాన్ని కన్నార్థంలో కూడా కన్నార్థం చెప్తాడు. పలుకున్న పలుకరాటం తలపోయుధమని నాది గీతగలకయ్యపడం, ముదగృత్త సంభులేఖనం కలిగొన్నది బట్టబయలు కదరామాయన్న, ఇదిగో చూడు కదులాదోయన్న, పలుకన్నా పలుకాక పలకన్నా ఎరుగాక, చలియందవానాల నలయాక నిలచుండు కదరామాయన్న, ఇదిగో చూడు కదులాదోయన్న. పలుకన్న పలకక పలికేది కాదు, పలుకాల సత్యం కాదు. కలపోయిన మందికి తగలకెప్పుడు దాన్ని గురించి విచారిద్దామని ఎంత చేసినా మన మనసుని కాకదు. లేదా ములుగులతో సమ్మె లేకుండా అంతటా నిండీకృతంగా ఉన్నటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మము. చలి ఎండ వానాల నలయాకండ చెండు, అది చలికి చల్లనుకోదు, ఎండకు ఎండ అనుకోదు, వాన తడుస్తా అనుకోదు. ఎందుకు? అది పదార్థం కాదు, వస్తువు కాదు, పదార్థ రహిత స్థితి. కాబట్టి దానికి ఏ చలి, ఏ ఎండ, ఏ వానలకు అది వణికేది కాదు, తనికేది కాదని వాదిస్తారు. సత్యమగ బట్టబయలు అటు బట్టబయలని సద్విముక్తగా విచారణ తెలుసుకొని అసత్యంలో ఎరుకని ఎరిగి. అయితే ఆ ఎరుక లాంటిదంటే కందపద్యం చెప్తాడు.
ముడిబడి కర్మము జ్ఞానము విడువక నారెండు వేసే విశ్వమన అదే కడువేక బయలుగనిన గడియైనను నిల్లలేక కల్లైపోవున్. ముడిబడి కర్మము జ్ఞానము అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కన్నార్థం గెట్టింగ్ ఏమని క్రియాశక్తి జ్ఞానశక్తి. అక్కడే ఇక్కడ ముడిబడి కర్మము జ్ఞానము. ఈ కర్మమనగా ఈ శరీరము, జ్ఞానమనగా ఈ తెలివి, ఈ రెండు ఒకదానికొకటి ముడి వేసుకుని ఉన్నాయి. ముడిబడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వేస్తే ఈ రెండు ఆ విధంగా వచ్చాయి. అయితే ముడిబడి కర్మము జ్ఞానం అని విచారం చెప్పుకుంటున్నాం కానీ అది రెండుగా వచ్చి ముడి వేసుకున్నదా? అది ఏక వస్తువై ఉన్నది. కర్మము జ్ఞానం ఏక వస్తువే. ఏక వస్తువు రెండు పేర్లతో పిలవబడుతున్నదే కానీ వస్తువు ఒకటే. కాబట్టి అది విడరానటువంటిది. ముడిబడి కర్మ జ్ఞానము విడువక నారెండు కలిసి విశ్వమన్నదే. విశ్వమనగా ప్రపంచం, జగత్తు. ఈ దేహమే జగత్తు. ఇక్కడ ఇది పిండాండము, అది బ్రహ్మాండము. బ్రహ్మాండము కూడా అలాగే ద్వయంతో కూడుకుని ఉన్నది. ఈ పిండాండం కూడా ఈ క్రియాశక్తి జ్ఞానశక్తి అనేటువంటి ఈ తెలివి శరీరాలతో కూడుకుని ద్వయంతోనే ఉన్నది. కాబట్టి ముడిబడి కర్మ జ్ఞానం విడువక నారెండు కలిసి విశ్వమన్నదే. కడువేర్క బయలు కననా ఆ సత్యమూర్తి కరణకు పాత్రులై ఆ బయలుస్థితి ఇటుదని వారి గురికరణతో వారి సూచనతో ఎప్పుడైతే దాన్ని ఎరుగుతుందో తక్షణమే మణుగుతుంది. గడియైన నిలలేక కళ్ళైపోవన్ అంటే ఇది పూర్వంలో మనకు గడియలు బిగడియలు అని ఆ సమయాన్ని కేటాయించారు. ఎట్లంటే మనకు గంటలు నిమిషాలు ఉన్నట్టుగా మనం భాషలో చెప్పుకోవాలంటే నిమిషం కూడా అది ఉండకుండా రహితమైపోతుందని అక్కడ భావన. అయితే దీనికి ఇంకొక అందార్థం చెప్తాను. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే సుతులు, ఎరుకే నీవును నేను, ఎరుకే సతి సోదరాదు ఎరుగుమువచ్చ మేది చేరా ఇదిగో నీచ హరిహార బ్రహ్మాది సుర నరగిరి సరిత్తరు మృగముఖ చరాచరములు ఎరుకాని ఎరుగుమువచ్చ మేది చేరా ఇదిగో నీచ. అయితే మనం ప్రకృతిలో ఏం చెప్పుకుంటున్నామంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు దేవతలు ఉన్నారు. ఆ బ్రహ్మ సృష్టి చేస్తాడు జగత్తును, ఆ విష్ణు పోషణ చేస్తాడు, ఈశ్వరుడు లయం చేస్తాడని చెప్పుకుంటున్నాం. అటువంటి త్రిమూర్తులు కూడా ఎరుగవారేను. వారు కూడా దేవుళ్ళు కాదు. వారు కూడా ఈ దేహం అనే ద్వయంతో కూడుకుని వారేను. వారు కూడా నశించిన వారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎరిగే దేహేంద్రియములు అనగా దేహము ఇంద్రియాలు. అయితే ఇక్కడ దేహం వేరు ఇంద్రియాలు వేరా? ఇంద్రియాల సమూహమే దేహం. ఒక గ్రామం అంటే ఒక 50 ఇల్లు 100 ఇల్లు గ్రామం అంటాం. అక్కడ ఇల్లు వేరు, గ్రామం వేరు కాదు. ఇల్లే గ్రామం, గ్రామమే ఇల్లు. ఆ విధంగా ఎరికే దేహేంద్రియములు అనగా దేహమన్నా ఇంద్రియాలన్నా ఒకటే. ఇంద్రియ సమూహమే దేహము. ఎరికే దేహేంద్రియములు, ఎరికే వర్ణాశ్రమములు, వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రనే వాళ్ళు మనకు ఎరిగి నిర్ణయించి పెట్టినది కూడా. కాబట్టి అది కూడా ఎరికే. ఎరికే వర్ణాశ్రమములు. అయితే మనకు బ్రహ్మచర్యము, కౌమారము, వానప్రస్థము, వార్ధక్యం, ఆశ్రమాలు అవి కూడా ఎరికే నిర్ణయించింది. అది ఎరికే శృతులనగా వేదాలు. ఆ వేదాలు రాసి పెట్టిన ఏం బయట ఆకాశం నుంచి మనకు కిందికి పడిపోదా? అవి కూడా సనాతనులు, మహాత్ములు, ఋష్యాదులు వారి ద్వారా చెప్పబడి రాయబడినవి కానీ అవి కూడా స్వయంభులు కావు. కాబట్టి ఆ రాసిన మహాత్ములు కూడా ఎరుకుతో రాసిన వారు కూడా ఎరికే. కాబట్టి వేదాలు కూడా ఎరికేను. అయితే ఇక్కడ హరిహర బ్రహ్మాదులు కూడా అంటే ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ అనేటువంటి ఒక త్రిమూర్తులు కూడా ఎరుకోవాలి. ఎందుకు? వారికి మనలాగానే శరీరం ఉంది, వారికి చైతన్యం ఉంది, వారికి భార్యాపిల్లలు ఉన్నారు, వారు రాజ్యాలు ఉన్నాయి. మనం పడ్డాక సాత్రంగా వాళ్ళు కూడా పడ్డారు. మనం నశించడం వాళ్ళు కూడా నశించాలి. మహాత్ములు పూజితులయ్యారు కానీ వారు కూడా మన సాంప్రదాయాలే పూజించబడుతున్నారు. వారి గౌరవార్థంగా నమస్కరించడం కానీ వారు ఈనాడు వాస్తవంగా లేరు. అయితే వారు పూజించబడుతున్నారు. ఎందుకు లేరు? వారు కూడా దేహాలతోనే వచ్చారు కనుక వారు కూడా మనమందరం ఎలా జరుగుతుందో పునరభిజన్మ వారు కూడా అలాగనే జన్మకొచ్చి పోయినటువంటి వారే. అయితే అటు త్రిమూర్త స్వరూపాన్ని మనం గురువు ద్వారా చూసుకుంటే ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే మన గురు స్వరూపం చూసుకుంటే ఈ గురుదేవుడు ఆ త్రిమూర్తులు ఎవరు వారిని తెలియజేసి వారి పాల్గొని అవుతారు. ఇక్కడ శృతులు హరిహర బ్రహ్మాది అవుతుంది. అయితే ఈ నదులు, సర్వులు, వృక్షాలు అన్నీ కూడా ఎరుకతోనే నిర్ణయించబడ్డాయని చెప్పి మరి మహాత్ములు ఆ విధంగా తెలియజేస్తున్నారు.
కాబట్టి ఇక్కడ సత్యమై మనం ఏం చెప్పినాము, సత్యముకు బట్టబయలు అసత్యముకు ఎరుక నెరిగి. సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చదువుతావన్న. కాబట్టి ఎరుక అనేటువంటిది ఏ రూపంతో వచ్చినా అది సత్యము కాదని, అది నిలిచేది కాదని, పూజించే మహాత్ములు త్రిమూర్తులు కూడా ఎరుకవారే కనుక వారు కూడా లేరు కనుక ఈ ఎరుక ఎప్పుడు ఏనాడు నిలవదు. ఇది అసత్యమని, ఆ సత్యమైనటువంటిది ఆ పరిపూర్ణ పరబ్రహ్మము గురుముఖ విచారించి తెలిసినటువంటిదని దాన్ని నమ్మి సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే సాగుతామన్నా. ఈ ఎరుక సత్యం కాదు అని గురుముఖగా ఆరోహణం చెందిస్తామన్నారు. నిత్య అనిత్యములని నిర్ణయం ఎరుగాక. అయితే ఇక్కడ ఎరుక సత్యము కాదు, పరిపూర్ణ సత్యము అనేటువంటి నిర్ణయం ఉన్నది. అది సత్యము కాదు, ఇది సత్యం అంటుంది. కానీ అది సత్యము కాదు, ఇది సత్యం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ ఉన్నదాన్ని గురువు ద్వారా విచారించాలి. దాన్ని విచారిస్తే దానికి మూలం లేదు. అట్టి దానికి మూలం లేదని అట్టి దానినే విచారించి రహితం చేస్తే ఆ వారికి సత్యమని కానీ అది అసత్యమని కానీ అనేటువంటి వాడు లేకుండా ఉండేటువంటి స్థితిని గురువు ద్వారా పొందితే ఇక వారిని చెప్పిన చోట ఇంకొకరు చెప్పడానికి సత్యం కాదు. నిత్యానిత్యం నిర్ణయములుగా నిత్యుడైండేటి నిజ పొందగలిగితే ఆ నిర్ణయ రహితమైనటువంటి స్థితిని పొందడమే నిజ బోధ. వారితో సమానం ఎవరు కారని మహాత్ములు మనకు తెలుపుతున్నారు. సభకాలం చెప్పాల్సినటువంటి వారు ఉన్నారు కనుక నేను ఆ సమయాన్ని ఇక్కడితో ప్రవేశిస్తున్నాను. జై సద్గురువారికి. నాది ప్రకాశం జిల్లా విశ్రాంతి నుండి అమ్మవారు మాకు అమ్మగారు ఫోన్ చేస్తూ వచ్చాము. రావడం ఇదే మొదటిసారి.